చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు నాకు ప్రవచించాడు, ఎస్ ప్రవచనం వచ్చింది, ఒక వాగ్దానం ఉంది అని చెప్పేసి ఏం ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చొని ఉండి ఇక దేవుడే చేస్తాడు, దేవుడే తీసుకొస్తాడు, దేవుడే పెళ్లి చేస్తాడు, దేవుడే ఉద్యోగం ఇస్తాడు, దేవుడే కార్యం చేస్తాడని చెప్పి వాళ్ళ పక్షంగా ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటూ కాలయాపన చేస్తూ ఇక వాళ్ళంటారు, ఇక చూడండి ఆ సేవకుని చూడండి, ఆయన ప్రవచించాడు ఏం కాలేదు, ఇలా చెప్పాడు ఇలా జరుగుతుందని చెప్పేసి ఏం కాలేదు, ఏం జరగలేదు, దొంగ ప్రవక్త అని చెప్పేసి దుమ్మెత్తి పోసి ఇక నిరుత్సాహం చెంది ఇక ప్రవక్త లేరు ప్రవచనాలు అని చెప్పి నిరుత్సాహంతో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ఏమైతే ప్రవచన వాక్కును తెలియచేయుచున్నాడో, ఏ వాగ్దానం అయితే నువ్వు బైబిల్లో తీసి నువ్వు వాగ్దానం నమ్ముచున్నావో ఆ వాగ్దానాన్ని ఆ ప్రవచన వాక్కును నీవే స్వయంగా నెరవేర్చాలి. ఏ ప్రవచన వాక్ అయితే ఇచ్చాడో ఆ ప్రవచన వాక్ యొక్క సమయం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఆ సమయాన్ని గుర్తించాలి. ఆ సమయం గుర్తించేసి ఏం చేయాలంటే నెరవేర్చడం కోసం నువ్వు ముందస్తుగా వెళ్ళాలి, కార్యాచరణ చేపట్టాలి. నా వంతుగా చేయాల్సింది ఏమైనా ఉందా, నా వంతుగా చేయాల్సిన ప్రయత్నం ఏముందా ఉందని చెప్పేసి ఎప్పుడైతే నీ వంతుగా నీ ప్రయత్నాలు విశ్వాసంతో చేస్తూ ఉన్నట్లయితే, నీవు నెరవేర్చే ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఆ ప్రవచన వాక్కును నీ ద్వారా నెరవేర్చే విషయంలో సహకరిస్తాడు. రెండో ప్రవచన వాక్కు ఈ మట్టల ఆదివారం నాడు దేవుడు నీకు ఇచ్చిన రెండో ప్రవచన వాక్కు, నీ గురించి దేవుడిచ్చిన ప్రవచనాన్ని నీవే నెరవేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఆరిసి అని చెప్పండి. నీ గురించి దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనాన్ని నీవే నెరవేర్చాలి. ఎస్, నీ గురించి దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు, బైబిల్లో వాగ్దానాలు చేశాడు, దైవ సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేక వాగ్దానాలు ప్రవచన వాక్కులు నీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే ఆ ప్రవచనము ఇక నెరవేర్చబడాలని చెప్పేసి ప్రవచనం కోసం వెయిట్ చేస్తున్నావు. వినండి, ప్రవచనం కోసం నువ్వు వెయిట్ చేసిన పనిలేనే లేదు, ప్రవచనం నీ కోసం వెయిట్ చేస్తుంది. ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాలని నువ్వు కనిపెట్టాల్సిన పని లేదు. నీవే నీకేమంట ప్రవచనాన్ని నువ్వే నెరవేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం కనిపెడుతున్నాడు. ఎవరైతే నీ గురించి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచన వాక్కును కానీ వాగ్దానాన్ని కానీ చేపట్టి స్వయంగా విశ్వాసంతో నెరవేర్చుకుంటారో ఇక వారు రాబోయే రోజుల్లో గొప్ప వాళ్ళు అవుతారు, రాబోయే రోజుల్లో సంపన్నులు అవుతారు. ఇక వారికి ఎదురు తిరుగు ఉండనే ఉండదు. ఇక వారిని ఎదిరించే సాతాను శక్తులు ఉండవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా, సే హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 29-30 వచనం చూడండి. ఆయన ఇది మట్టల ఆదివారం నాడు ఆయన వెళ్తున్నప్పుడు సెలవిస్తున్నటువంటి వాక్కు. లూకా సువార్త 19వ అధ్యాయము 29-30 వచనం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న ఒలీవల కొండల దగ్గర ఉన్న బేత్ఫెగే బేతనియా అను గ్రామముల బేత్ఫెగే బేతనియా అనే గ్రామమునకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఏమైతే వాగ్దానం దయచేసి ఉన్నాడో, ప్రవచన వాక్ దయచేసి ఉన్నాడో, ఆయన స్వయంగా ఆయనకి ఇచ్చిన ప్రవచన వాక్ నెరవేర్చడం కోసం ఆయన ప్రయాణం చేస్తున్నాడు. వాక్యం తెలియజేస్తుంది, ఒలీవ కొండల దగ్గర ఉన్నటువంటి బేత్ అనేటువంటి గ్రామానికి సమీపంగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన గురించి పాత నిబంధనలో ఒక ప్రవచన వాక్కు ఉంది. ఈ ప్రవచన వాక్కును దేవుడు జకరియా ప్రవక్త ద్వారా దయచేసి ఉన్నాడు. ఆ ప్రవచన వాక్కును నెరవేర్చడం కోసం ఆ గ్రామానికి వచ్చి ఉన్నాడు.
ఆ గ్రామానికి రాగానే తన శిష్యులు దాన్ని పిలిచేసి అన్నాడు, మీ ఎదురుగున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అందులో ప్రవేశించగానే ఒక గాడిద పిల్ల ఉంటుంది, అది కట్టబడి ఉంది, దాని మీద ఎవరు ఎన్నడూ కూడా కూర్చోలేదు, దాన్ని విప్పి తీసుకురామని చెప్పాడు. ఎందుకు యేసయ్య అలా చెప్పాడు? కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలో ఒక ప్రవచన వాక్కు ఉందండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. జకరియా 9:9లో జకరియా ప్రవక్త ఇలా వాగ్దానం ఆయన సెలవిచ్చి ఉన్నాడు, ప్రవచించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఆయన గురించి జకరియా భక్తుడు ప్రవక్త ఆయన ప్రవచించాడు. జకరియా 9:9 చదవండి. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు, మీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టనలేదు, ఇంకా ఆయన జన్మించలేదు. ఆయన సేవ స్టార్ట్ చేయకముందే కొన్ని వందల ఏళ్ల క్రితం, సుమారు ఒక 400 లేక 500 ఏళ్ల క్రితం జకరియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు సియోను కుమారులారా మీ వద్దకు ఎలా వస్తారంటే హెలికాప్టర్ మీదనో లేకపోతే గుర్రం మీదనో లేదా బస్సు వాటి మీదనో కాదు, ఆయన గాడిద పిల్ల మీద వస్తారని జకరియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించాడు. అందుచేత ఆయన గురించి ఏమైతే ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచన వాక్కులు నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు స్వయంగా ఈ గ్రామానికి వచ్చాడు. ఈ గ్రామంలోకి వెళ్ళి గాడిద పిల్ల ఉంది తీసుకురని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే తన గురించి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రవక్త ద్వారా ఏమైతే ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచన వాక్కును నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. వినండి, దేవుడు నీ గురించి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో సొంతంగా నెరవేరవు. నువ్వు స్వయంగా నెరవేర్చడానికి ప్రయత్నం విశ్వాసంతో చేస్తే తప్ప దేవుడిచ్చిన వాగ్దానం కానీ ప్రవచనం కానీ గాల్లోనే ఉంటుంది, అలాగే ఉంటుందండి. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు నాకు ప్రవచించాడు, ప్రవచనం వచ్చింది, ఒక వాగ్దానం ఉంది అని చెప్పేసి ఏం ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చొని ఉండి ఇక దేవుడే చేస్తాడు, దేవుడే తీసుకొస్తాడు, దేవుడే పెళ్లి చేస్తాడు, దేవుడే ఉద్యోగం ఇస్తాడు, దేవుడే కార్యం చేస్తాడని చెప్పి వాళ్ళ పక్షంగా ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటూ కాలయాపన చేస్తూ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తూ టైం పాస్ చేసుకుంటూ ఏం చేయకుండా ఉంటారు. ఇక సమయం గడిచిపోతుంది, ఏమీ జరగదు, ఏమీ కాదు. ఇక వాళ్ళంటారు, ఇక చూడండి ఆ సేవకుని చూడండి, ఆయన ప్రవచించాడు ఏం కాలేదు, ఇలా చెప్పాడు ఇలా జరుగుతుందని చెప్పేసి ఏం కాలేదు, ఏం జరగలేదు, దొంగ ప్రవక్త అని చెప్పేసి దుమ్మెత్తి పోసి ఇక నిరుత్సాహం చెంది ఇక ప్రవక్త లేరు ప్రవచనాలు అని చెప్పి నిరుత్సాహంతో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ఏమైతే ప్రవచన వాక్కును తెలియచేయుచున్నాడో, ఏ వాగ్దానం అయితే నువ్వు బైబిల్లో తీసి నువ్వు వాగ్దానం నమ్ముచున్నావో ఆ వాగ్దానాన్ని ఆ ప్రవచన వాక్కును నీవే స్వయంగా నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకపోయినట్లయితే దేవుడు నెరవేర్చలేడు. నువ్వు సహకరించకపోయినట్లయితే దేవుడు కార్యం చేయలేడు. నువ్వు ముందుకు సాగపోయినట్లయితే ఆ ప్రవచనం గాల్లో అలాగే ఉంటుంది, అది నెరవేర్చబడదు. నీ సమయం వృధా అవుతుంది, నీ ఎనర్జీ వృధా అవుతుంది. అందుచేత ఏ ప్రవచన వాక్ అయితే ఇచ్చాడో ఆ ప్రవచన వాక్ యొక్క సమయం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని గుర్తించాలి. ఆ సమయం గుర్తించేసి ఏం చేయాలంటే నెరవేర్చడం కోసం నువ్వు ముందస్తుగా వెళ్ళాలి, కార్యాచరణ చేపట్టాలి. నేనేం చేయాలి, నా పక్షంగా ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇంకా ఏమైనా చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఎవరైనా కలవాలా, ఏదైనా స్థలానికి వెళ్ళాలన్నా, నా వంతుగా చేయాల్సింది ఏమైనా ఉందా, నా వంతుగా చేయాల్సిన ప్రయత్నం ఏముందా ఉందని చెప్పేసి ఎప్పుడైతే నీ వంతుగా నీ ప్రయత్నాలు విశ్వాసంతో చేస్తూ ఉన్నట్లయితే, నీవు నెరవేర్చే ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఆ ప్రవచన వాక్కును నీ ద్వారా నెరవేర్చే విషయంలో సహకరిస్తాడు. చాలా మంది స్తబ్దంగా ఉంటారు. పెళ్ళైతే చెప్తాను కానీ ఏమి చెయ్యరు, పిల్లలు పుడతారని ప్రవచిస్తాము ఏమి చెయ్యరు, మీరు ఇల్లు కొనుక్కుంటారని ప్రవచిస్తాము కానీ వారు ఏ ప్రయత్నం చేయరు. మీకు స్వస్థ కలుగుతాం ప్రవచిస్తాను కానీ వారు ఏ ప్రయత్నం చేయరు. వినండి, యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఈ జకరియా ఏమైతే ప్రవచనం ఇచ్చాడో ఆ ప్రవచన వాక్కును నెరవేర్చడానికి స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకంటే ఏ గాడిద పిల్ల గురించి అయితే జకరియా ప్రవచించి ఉన్నాడో ఆ గాడిద పిల్ల ఈ బేతనియాకు సమీపంగా ఉన్నటువంటి గ్రామంలో ఆ గాడిద పిల్ల ఉంది.
వింటున్నారండి? యేసయ్య స్వయంగా ఏ గాడిద పిల్ల అయితే ఎక్కడైతే ఉందో ఆ స్థలానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడు, దాని మీద కూర్చున్నాడు. ఇక జకరియా ఏమైతే ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచన వాక్కును నెరవేర్చాడు. వినండి, మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన వాగ్దానాలు, ప్రవచన వాక్కులు మీకు దయచేస్తున్నాడు. కానీ మీరంతా కూడా మౌనంగా ఉంటూ, స్తబ్దంగా ఉంటూ, ఏమీ చేయకుండా దేవుడా నువ్వే నెరవేర్చు, దేవుడా నువ్వే చెయ్యి, దేవుడా నువ్వే చేయని చెప్పేసి కేవలం ప్రార్థన చేస్తూ కాలయాపన చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. దేవుడు నీకు ఇల్లు కొనుక్కుంటారని ప్రవచన వాక్కు ఇచ్చాడా? అయితే బయటికి వెళ్ళు, ఈ గూగుల్లో సర్చ్ చేయి. బయటికి వెళ్ళి ఎక్కడ ఇల్లుంది, ఎక్కడ ఇల్లుందని సర్చ్ చేయండి, అధ్యయనం చేయండి. ఒక మాసం పడవచ్చు, 2 మాసాలు, 1 నెల కావచ్చు, 6 మాసాలు కావచ్చు. నువ్వు అలా విశ్వాసంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే ప్రవచన వాక్కు ఇచ్చాడో అది నెరవేరుస్తాడు. నీకు పెళ్ళైతుందని ప్రవచనం వచ్చిందా? అయితే ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఇక పిల్ల ఇంటికి వచ్చేసి ఐ లవ్ యూ అని చెప్పి సీటు నోట్లో పెట్టి సెల్ఫీ ఫోటో తీసి ఇక దండేస్తుంది అనుకోవద్దు. ఇక పెళ్ళి అవుతుందనే ప్రవచన వాక్కు వచ్చినట్లయితే ఇక నీ సర్కిల్లో ఎంతమంది పాస్టర్స్ ఉంటారో, ఎంతమంది మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయో వాడికి మీ ప్రొఫైల్ ఇచ్చేసి వారికి చెప్పండి, రోజు వారానికి 4-5 మ్యాచెస్ చూస్తూ ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ ప్రవచన వాక్కు నీ ద్వారా నెరవేర్చబడుతుంది. నీకు స్వస్థ వస్తుందనే ప్రవచన వాక్కు ఉందా? ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇక టీవీలో సీరియల్ చూసుకొని ఉండకుండా లేచి అనాయింటింగ్ ఆయిల్ తీసుకొని రాసుకొని బయటికి నడుస్తూ వెళ్ళండి, పరిగెత్తండి, జిమ్లో ఎక్సర్సైజ్ చేయండి, డైట్ మార్చండి. ఏదో ఒక ప్రయాసం, ఏదో ఒక ప్రయత్నం చేస్తూ విశ్వాసంతో చేస్తున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రవచన వాక్కు నెరవేర్చబడుతుంది. ఖాళీగా కూర్చుంటూ ఈ నొప్పి ఇలాగే ఉంది, ఈ రోగం ఇలాగే ఉందని కార్యాపణ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఇవ్వబడ్డ ప్రవచనాన్ని నువ్వే నెరవేర్చాలి. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వే సొంతం చేసుకోవాలి. యేసయ్య వద్దకు గాడిద పిల్ల రాలేదు, గాడిద పిల్ల వద్దకు యేసయ్య వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రవచన వాక్కు ఒక గాడిద పిల్లతోటి నిమిత్తం చేయబడి ఉంది. అందుచేత గాడిద రా అంటే అది వచ్చే పొజిషన్ లేదు, దాన్ని కట్టేశారు. అందుచేత ఆ గ్రామానికి సమీపంగా యేసు ప్రభువారే స్వయంగా వెళ్ళి దాన్ని తెప్పించుకొని దాని మీద కూర్చొని ఇక చూడు జకరియా ప్రవక్త, నువ్వు ఏమైతే ప్రవచనం ఇచ్చావో ఇక నేను ఈ రోజు నెరవేరుస్తున్నానని ఆయన నెరవేర్చాడు. నువ్వు నెరవేర్చాలి, నెరవేర్చి వచ్చి ఈ ప్రవచనం నెరవేర్చబడిందని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇక వినండి, ఎంతమంది అయితే విశ్వాసంతో ఇక ప్రవచన వాక్కు విషయంలో ఇక సీరియస్గా ఉంటారో, ఇక ఆ ప్రవచన వాక్కు తీసుకొని ఇక నా వంతుగా నేను విశ్వాసంతో బయటికి వెళ్తాను, ప్రయత్నాలు చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని ఎంతమంది అయితే భారంతో విశ్వాసంతో ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడతారో ఇక వినండి, వారందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన నీ ప్రవచన విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఇక నీ ప్రవచనానికి ఆయన సహకరించబోతున్నాడు. ఏ విషయాలైతే దేవుడు నీ ద్వారా నీ గురించి ప్రవచించి ఉన్నాడో నువ్వు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి త్వరలోనే నెరవేర్చబడతాయి. త్వరలోనే అద్భుతం జరుగుతుంది, త్వరలోనే కార్యం జరుగుతుంది. చప్పలు కొట్టండి. త్వరలోనే ఇల్లు కొనుక్కుంటావు, త్వరలోనే స్వస్థత కలుగుతుంది, త్వరలోనే నీ అప్పులు తీరిపోతాయి, త్వరలోనే అద్భుతం జరుగుతుంది, త్వరలోనే నీ గురించిన ప్రవచనము నీ కోసం వెయిట్ చేస్తుంది. ఇక నువ్వు వెయిట్ చేయాల్సిన పని లేదు. ప్రవచనం అంటుంది, ఓ విశ్వాసి, ఓ భక్తుడా, ఓ భక్తురాలా, ఇక లెమ్ము, తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించుచున్నదే. ఇక నీవు లోకానికి వెలుగే ఉన్నావో, లేచి వెళ్ళుమో, నేను నీకు సహాయం చేస్తానని ప్రవచన వాక్కు సెలవిస్తుంది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా జోషుగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా.